It was a typical day at Alfred High School in Rajkot, Gujarat. Okay, Gujarat loni here when we have two ins. Okay, here at is there, in is there. Okay, the actual meaning of at is vadda. Here when we write low first time, we can add a ni word also like this. Okay, sir. గుజరాత్లోని రాజకోట జిల్లాలో. సిమిలర్లీ తెలంగాణలోని హైదరాబాద్లో వరంగల్ జిల్లాలో. వరంగల్ జిల్లాలో. ఓకే, వి డోంట్ సే తెలంగాణలో వరంగల్ జిల్లాలో. లైక్ యూజువల్లీ వి డోంట్ సే లైక్ దట్, వి మేక్ చేంజ్ లైక్ దిస్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో, లైక్ దట్. గుంటూరు జిల్లాలో. ఓకే, సో గుజరాత్లోని రాజకోట జిల్లాలో అల్ఫ్రెడ్ హై స్కూల్. ఓకే, హై స్కూల్ మీన్స్ ఉన్నత పాఠశాల. వీ కెన్ చేంజ్ దట్ వన్. ఓకే సార్. ఉన్నత పాఠశాల. ఓకే, దిస్ వన్ నో నీడ్. అల్ఫ్రెడ్ హై స్కూల్. హై స్కూల్ మీన్స్ ఉన్నత పాఠశాల. ఓకే, దెన్ గుజరాత్లోని రాజకోట జిల్లాలో అల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాలకు అది. ఓకే, అది ఒక, బికాస్ వీఆర్ నాట్ దేర్, వీఆర్ ఫార్. సో ఇన్ దోస్ కాంటెక్స్ట్ యూ నీడ్ టు యూజ్ అది. ఓకే, అది ఒక సంక్లిష్టమైన దినము. ఎస్, నౌ ఇట్ ఇస్ కరెక్ట్. సంక్లిష్టమైన కెన్ బి సింగిల్ వర్డ్. ఓకే, గుజరాత్లోని రాజకోట జిల్లాలో అల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాలకు అది ఒక సంక్లిష్టమైన దినము. ఎస్, ద స్కూల్ హ్యాడ్ ఎ బిగ్ గ్రౌండ్. ఇక్కడ చూడండి, నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ వర్డ్ హ్యాడ్ along with it meaning, like it personal pronoun, something like that, here the school we need to consider as it. Okay, so అది కలిగి ఉండేది. I had, నేను కలిగి ఉండేవాడిని. బట్ దిస్ వన్ ఇన్ స్పోకెన్ తెలుగు we change like this. నాకు ఉండేది. I had a car, నాకు ఒక కార్ ఉండేది. సో సిమిలర్లీ ఆ పాఠశాలలో ఒక పెద్ద ఆట స్థలం. గ్రౌండ్ మీన్స్ వీ కెన్ సే ప్లే గ్రౌండ్. యాక్చువల్లీ ప్లే గ్రౌండ్ మీన్స్ ఆట స్థలం, బట్ వీ విల్ సీ ద ఆల్టర్నేటివ్ వర్డ్ ఆల్సో. ఆ బడిలో ఒక పెద్ద ఆట స్థలం ఉండేది. లైక్ దట్ వీ నీడ్ టు చేంజ్. సో హియర్ ఉండేది. హ్యాడ్ మీన్స్ ఉండేది. ఐ హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కారు ఉండేది. హీ హ్యాడ్ ఎ బస్, అతడికి ఒక బస్ ఉండేది. సో ఉండేది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ the object. So for all the objects we use the ending only. So it is ఉండేది. Have means it indicates the current position now. Okay, so ఉన్నది, we use ఉన్నది. The school have a big ground. That means ఆ బడిలో ఒక పెద్ద ఆట స్థలం ఉన్నది. బట్ హ్యాడ్ ఉండేది. ఆ బడిలో ఒక పెద్ద. ఓకే, దిస్ వన్, ఆ బడిలో ఒక పెద్ద ఆట స్థలం. ఆట స్థలం మీన్స్ ప్లే గ్రౌండ్. ఉండేది. బిగ్ మీన్స్ పెద్ద. ఎస్, కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు సే హియర్. బిగ్ మీన్స్ పెద్ద. ఓకే, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ like wider area, we have to use a word like vishalamaina. Okay, so here we can change the word pedda to vishalamaina. Vishalamaina ఆట స్థలం ఉండేది. We can have a meaningful sentence. ఆ బడిలో ఒక విశాలమైన ఆట స్థలం ఉండేది. రన్నింగ్ అబౌట్ ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. సో ఇట్ మీన్స్ అటు ఇటు పరిగెత్తు. సో సిన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫామ్, వీ నీడ్ టు సే పరిగెత్తుతూ ఉన్నారు, పరిగెత్తు ఉండిరి. బికాస్ బాయ్స్ వర్ రన్నింగ్, అబ్బాయిలు పరిగెత్తుతూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉండిరి. సారీ, బాయ్స్ వర్ రన్నింగ్ అబౌట్ మీన్స్ అబ్బాయిలు అటు ఇటు పరిగెత్తుతూ ఉండిరి.
ఉండిరి. ఓకే, కొంతమంది ఫుట్బాల్ ఆడుతూ ఉండిరి. ఉండిరి. యా, నాట్ ఉంటిరి, ఉండిరి. ఉండిరి. For myself, if I want to say myself, I can say untini, untimi. For us also untimi. మేము we were playing, మేము ఆడుతూ ఉంటిమి. I was playing, నేను ఆడుతూ ఉంటిని. ఉంటిని. Yeah, for me and for us we use t ending, t ni, t me, like that. And for they, వారు 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 ఆడుతూ ఉండిరి. ఉండిరి. యా, And for సిమిలర్లీ Peter, ఉండెను. అతడు ఆడుతూ ఉండెను, ఆమె ఆడుతూ ఉండెను. ఉండెను. సిమిలర్లీ వాట్ ఎల్స్ మీన్స్ యు వర్ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉండిరి. ఉండిరి. యా, సరే. ఓకే. వన్ బాయ్ షౌటెడ్ మీన్స్ ఒక అబ్బాయి అరుస్తూ. ఎస్, కరెక్ట్. అరుస్తూ. మీనింగ్ ఆఫ్ లుక్ ఈస్ చూడు, కరెక్ట్, బట్ ఇట్ హ్యాస్ లాంగ్ వవెల్ సౌండ్. చూడు, చూడు. చూడు. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, నాట్ చూడు, సరే. చూడు. అబ్బాయిలు ద బాయ్స్ సా an English man riding a bicycle. We say సైకిలు, సైకిలు. This is the Telugu word we use as సైకిలు, like బస్సు, like రోడ్డు, సైకిలు. ఓకే, సో వీ కెన్ యూజ్ సైకిలు. ఓకే, ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి చూడు అని అరిచాడు. ఓకే, దెన్ ద బాయ్స్ సా an English man. ఓకే, ఒక అబ్బాయి చూడు అని అరిచాడు. ద వన్ బాయ్ షౌటెడ్ లుక్. ఓకే, సో హియర్ వీ నీడ్ టు మాడిఫై. ఒక అబ్బాయి చూడు అని అరిచాడు, అరిచాడు, దెన్ ఫుల్ స్టాప్. ద బాయ్స్ మీన్స్ ఆ అబ్బాయిలు చూశారు, చూశారు. ఏం చూశారు? an English man riding a bicycle. ఓకే, ఒక ఇంగ్లీష్ మ్యాన్ మీన్స్ వీ కెన్ సే ఆంగ్ల వ్యక్తి. ఇంగ్లీష్ మీన్స్ ఆంగ్లము. ఓకే, సో ఇంగ్లీష్ మ్యాన్ మీన్స్ వీ కెన్ సే ఆంగ్ల మనిషి ఆర్ ఆంగ్ల వ్యక్తి, ఆంగ్ల వ్యక్తి. ఓకే, రైడింగ్ ఎ బైసికల్ మీన్స్ సైకిల్ తొక్కుతూ ఉండడం. ఓకే, so here you need to understand riding a bicycle. It is riding means we can say tokkadam. Okay, tokkadam in this context, tokkadam. Okay, riding. Okay, riding word has several meanings depending on the vehicle. Okay, when we use with bicycle it becomes cycle tokkadam. When we use with bike it becomes bike toladam. When we use with horse, okay, it becomes swari cheyadam. These three things you need to remember. Okay, riding. So here we have a word riding a bicycle. That means cycle nu tokkadam. This is a phrase, cycle nu tokkadam. So cycle nu tokkadam, then we need to add nu suffix. Cycle nu tokkadam munu చూసి, but తొక్కడమును చూసి becomes తొక్కడాన్ని చూసి in a sentence. We don't say actually as per the structure we can also say తొక్కడమును చూసి, but in real life situations we modify as తొక్కడాన్ని చూసి. ఓకే, సో ఆ అబ్బాయిలు ఒక ఆంగ్ల వ్యక్తి సైకిల్ తొక్కడాన్ని చూసి, సైకిల్ తొక్కడాన్ని చూసి చూశారు, అంతే. తొక్కడాన్ని చూశారు. ఓకే, వన్ బాయ్ షౌటెడ్ లుక్. ఒక అబ్బాయి చూడు అని అరిచాడు. ఎస్, ఇట్ ఇస్ ఫైన్. ద బాయ్స్ సా an English man రైడింగ్ a bicycle మీన్స్ ఆ అబ్బాయిలు ఒక ఆంగ్ల వ్యక్తి
సైకిల్ తొక్కడాన్ని చూశారు. సో సిమిలర్లీ when you have a context like I saw okay, I will give you some activity for you now. I saw a person reading a book. Can you try to translate? అయిపోయిపోతుంది. నేను ఒక రీడింగ్ ఉంది. So you need to put in the same structure. Reading means చదవడం. So చదవడం becomes చదవ, same structure. దాన్ని Yes. Okay. Now can you try? చదవడాన్ని. Yes. Can you try నేను now? ఒక చదవడాన్ని వ్యక్తిని No. It will be like this. నేను ఒక వ్యక్తి చదవడాన్ని చూశాను. నేను ఒక వ్యక్తి ఒక పుస్తకమును చదవడాన్ని చూశాను. సో I saw a person reading a book. నేను ఒక వ్యక్తి పుస్తకాన్ని చదవడాన్ని చూశాను ఆర్ పుస్తకం చదవడాన్ని చూశాను. Behind him was a peon who had to run to keep pace with the rider. Okay. Behind him means atadi venakala. Did you write that one? Yeah, venuka also correct. Atadi venuka. Yes, it is correct. Was a peon. Was a peon means atadi venaka oka peon unnadu. So peon means we can translate as atadi venuka oka panivaadu unnadu. This is for the behind him was a peon. Okay, atadi venuka oka పనివాడు ఉన్నాడు. Let us see. As of now it is okay. ఉన్నాడు. Okay. Who had to run to keep pace with the rider. Okay. Here had to run. Okay. I will give you some examples. I have to run. I have to run means నేను పరిగెత్తాలి. Okay. So similarly, when we say I had to run means నేను పరిగెత్తవలసి వచ్చింది. You need to understand the difference. Okay. I have to run. నేను పరిగెత్తాలి. I had to run. నేను పరిగెత్తవలసి వచ్చింది. I will give you some more examples. I have to eat rice. Okay. నేను అన్నం తినాలి. Okay. I have to eat rice. నేను అన్నం తినాలి. This is normal sentence. But when we say I had to eat rice, it becomes నేను అన్నం తినవలసి వచ్చింది. Okay, తినవలసి వచ్చింది. So here who had to run means పరిగెత్తవలసి వచ్చింది. Who had to run means పరిగెత్తవలసి వచ్చింది. Then ఎందుకు పరిగెత్తవలసి వచ్చింది? The reason we need to write here. To keep pace with her rider. Okay. So okay, let us, okay, we will make the translation phrase by phrase, then we will combine. Okay. వేగమును అందుకోవడానికి పరిగెత్తవలసి వచ్చింది. ఓకే, అతడి వెనుక ఒక పనివాడు. ఓకే, again here we need to modify like this. This one, see, behind him was a peon. This is one clause like that. Okay. Behind him was a peon. That means అతడి వెనుక ఒక పనివాడు ఉన్నాడు. This is the translation for this clause. Okay. Then this one we need to attach here. Okay. సైకిల్ తొక్కేవాడి వేగమును అందుకోవడానికి పరిగెత్తవలసి వచ్చిన పనివాడు ఉన్నాడు. అతడి వెనుక, let us read the full sentence to understand. Okay. అతడి వెనుక సైకిల్ తొక్కేవాడి వేగమును అందుకోవడానికి పరిగెత్తవలసి వచ్చిన ఒక పనివాడు ఉన్నాడు. Okay. Again, to make it as a meaningful sentence, instead of పరిగెత్తవలసి వచ్చిన, as per the translation it is correct. Okay. We can change పరిగెత్తిన or పరిగెత్తుతూ ఉన్న. This is past tense.
ఓకే, వీ కెన్ సే పరిగెత్తుతూ ఉన్నా. Or we can combine also పరిగెత్తుతున్నా. పరిగెత్తుతూ ఉన్నా becomes పరిగెత్తుతున్నా. Okay, it should sound naturally when we speak. Like that we need to modify. అతడి వెనుక సైకిల్ తొక్కేవాడి వేగమును అందుకోవడానికి పరిగెత్తుతున్న ఒక పనివాడు ఉన్నాడు. Yes, now it is correct. That means behind him was a peon who had to run to keep pace with the rider as they entered. Okay, I will explain phrase by phrase for a better understanding purpose. As they entered means varu. I'm not seeing your translation. Then first I will tell you, then I will check your translation. As they entered means varu praveshinchagane. This is the general meaning. But now let us see the translation. Okay, as they enter praveshinchagane. Okay, this is also correct. Varu praveshinchinapudu. Yes, it is also correct. But this one pra. Not pray, praveshinchinapudu. Yes, this is the translation for the first phrase. The school compound. Okay, school compound means what did you write? Badilo. See, compound wall. Compound wall, there is a phrase. Compound wall means prahari goda. Okay, prahari goda. But we can modify this one to pranganam. Pranganam. Okay, pranganam. Pranganam means patashala premises, like school premises. Okay, so varu patashala pranganam ఏంటండి బడి. యా, ఇట్ ఈస్ ఓకే. వారు బడి ప్రాంగణం. యా, యాక్చువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ కాంపౌండ్ we are using the meaning of premises. So badi avaranaku avarana. Okay, ప్రాంగణం means premises, ఆవరణ means compound. Okay, వారు బడి ఆవరణలోకి. ఆవరణలోకి, it means into. Okay, the headmaster means we have a meaning for headmaster, that is pradhanopadhyayudu. You need to remember this one, pradhanopadhyayudu. Okay, but this one no need, symbol no need, just you can write normally. Okay, ప్రధానోపాధ్యాయుడు అతిథిని స్వీకరించడానికి బయటకు వచ్చాడు. కేమ్ అవుట్ టు రిసీవ్ ద గెస్ట్. ఓకే, హియర్ we need to modify like this. అతిథిని ఆహ్వానించడానికి. ఓకే, నాట్ స్వీకరించడానికి. స్వీకరించడానికి it is something like when we are talking about people, we need to use the word ఆహ్వానించడానికి. Okay, స్వీకరించు, it is like taking some objects. Yeah, any object, for any object or any like honor, something like that. Even abstract nouns also you can use స్వీకరించు. Okay, but for the people we need to use like ఆహ్వానించడానికి, అతిథిని ఆహ్వానించడానికి. Yeah, we can use that word, అతిథిని స్వీకరించడానికి, అతిథిని ఆహ్వానించడానికి. This is the meaning of for inviting. We change it like this. అతిథిని ఆహ్వానించడానికి బయటకు వచ్చాడు. Yes, it is correct. వారు బడి ఆవరణలోకి ప్రవేశించినప్పుడు ప్రధానోపాధ్యాయుడు అతిథిని ఆహ్వానించడానికి. ఓకే, we have the, so we can use ఆ అతిథిని ఆహ్వానించడానికి బయటకు వచ్చాడు. Yes, the visitor shook hands with the headmaster and both walked in. Okay, వారు shaking hands, we have a meaning. Shaking hands means కరచాలనం చేసుకొను. ఓకే, సో కరచాలనం చేసుకొను. యా, కరచాలనం చేసుకొను in past tense, it is like past participle form, so or past tense also, but in Telugu we need to use the past participle meaning. చేసుకుని, కరచాలనం చేసుకుని. సో కరచాలనం చేసుకుని, చేసుకొని లోపలికి వెళ్ళరు. ఎస్,
ఆ సందర్శకుడు హెడ్ మాస్టర్తో కరచాలనం చేసుకుని లోపలికి వెళ్ళారు. ఓకే, హియర్ వి నీడ్ టు రైట్ అండ్ బోత్. అండ్ బోత్ మీన్స్ వారిద్దరు. వి నీడ్ టు యాడ్ దిస్ వన్. ఆ సందర్శకుడు ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ హియర్. స్పెల్లింగ్ లెట్ మీ చెక్. రా దెన్ షావత్తు, సావత్తు దెన్ కు. ఆ సందర్శకుడు హెడ్ మాస్టర్తో కరచాలనం చేసుకొని వారిద్దరు. ఎస్, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. someone whispered. Okay, someone whispered means ఎవరో. Okay, so in this type of sentences ఎవరో, because we don't know that person. When we don't know the person who is doing that work, in those context we can say ఎవరో. or we can also say అందులో ఒకరు, someone, or ఒకరు also fine. Okay, so these are the options. so ఎవరో గుసగుస చెప్పారు. ఎవరో గుసగుసగా చెప్పారు. చెప్పారు not there. Okay, I will change this one to చెప్పారు. Whispered, it's a past tense. The meaning of this one is గుసగుసమని చెప్పారు. గుసగుసగా or గుసగుసమని చెప్పారు. but here it's okay, gusagusaga. That's the school inspector, Mr. Giles. The boys were nervous. Okay, this one will be here. So here that's the school inspector means adi school inspector, but in Telugu to give respect we can change this one to varu. Okay, varu Mr. Varu, we can say Sri. Mr. means we can say Sri. Mrs. means Srimati. Miss means Kumari, like that. Okay, we have special meanings. So Sri Giles, yeah, it is fine. That is the school inspector. Can we use the word Doragaru? No. Actually, Doragaru, the word which is used in olden days. So here we cannot use. So Sri Giles. Okay. It's fine. But the school inspector means Tanikidaru. Okay, we have a meaning. Tanikidaru. Inspection means Taniki cheyu. Inspector means Tanikidaru. This is a position. Patashala Tanikidaru. Okay. School inspector means Patashala Tanikidaru. Comma Sri Giles. We'll change this one to Varu Sri Giles. Varu ఈ పాఠశాల. Here look at this one. The means a or e. Okay, వారు ఈ పాఠశాల తనిఖీదారు శ్రీ గ్రిల్స్. This one we can remove. Okay, గుసగుసగా అని చెప్పారు, శ్రీ గ్రిల్స్ అని చెప్పారు. ఎవరో గుసగుసగా వారు ఈ పాఠశాల తనిఖీదారు శ్రీ గ్రిల్స్ అని చెప్పారు. ఎస్, దిస్ వన్ వి నీడ్ టు పుట్ కోడ్స్. The boys were nervous. Nervous means like nadi. No. Actually, see, nerve means nadi. Yes, correct. But nervous, it is different. So we have some meaning. Like, let me check. Nervous means like కంగారు పడ్డారు. Okay, use the meaning like scared. They got scared, like that. Okay, the boys were nervous. ఆ అబ్బాయిలు
భయపడ్డారు. ఆ అబ్బాయిలు భయపడ్డారు. భయపడ్డారు అసలు భయపడ్డా భయపడ్డారు. because plural. The boys were nervous. Okay, but again భయపడ్డారు. the boys are nervous means ఆ అబ్బాయిలు భయపడ్డారు. ఓకే, భయపడ్డారు, భయం. యా, ఓకే. But it is past tense, so we can say the boys were nervous means ఆ అబ్బాయిలు భయపడిరి. It is okay, we can use this one also, no problem. Bhayapadiri, it is the actual meaning, but bhayapaddaru also fine, we can use this one. They were afraid of inspection. Okay, వారికి తనిఖీ అంటే భయం. Okay, we can also add, this is correct only, వారికి తనిఖీ అంటే భయం, but we can add another word, వారికి తనిఖీ అంటే భయం వేసింది. ఓకే, భయం వేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ స్కేర్డ్ మీన్స్ నేను భయపడ్డాను ఆర్ నాకు భయం వేసింది. ఇట్ గివ్స్ టూ మీనింగ్. హీ గాట్ స్కేర్డ్ మీన్స్ అతడు భయపడ్డాడు ఆర్ అతడికి భయం వేసింది. సో సిమిలర్లీ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే వారికి తనిఖీ అంటే భయం వేసింది. జస్ట్ దెన్ ద స్కూల్ బెల్ ర్యాంగ్. అప్పుడే, ఎస్ కరెక్ట్. బడి గంట, ఓకే. ర్యాంగ్ మీన్స్ మ్రోగింది. ఓకే, దిస్ ఇస్ స్ట్రైట్ మీనింగ్, యూ నీడ్ టు రిమెంబర్. మ్రోగింది, అప్పుడే బడి గంట మ్రోగింది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ వాజ్ ఎ సిగ్నల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ టు గో టు దేర్ క్లాసెస్. ఓకే, ఇట్ వాజ్ ఎ సిగ్నల్ మీన్స్ అది ఒక సూచన. లైక్ దట్ వీ కెన్ యూస్ అది ఒక. ఇట్ వాజ్ ఎ సిగ్నల్. సో హియర్ వీ నీడ్ టు చేంజ్ అది. అది ఒక, అది ఒక సంకేతం. దిస్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఇట్ వాజ్ ఎ సిగ్నల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఫర్ ఆల్ స్టూడెంట్స్ మీన్స్ హియర్ యూ నీడ్ టు మోడిఫై. ఇట్ ఈస్ నాట్ అన్ని. ఓకే, అందరు విద్యార్థులకు. అందరు విద్యార్థులు. ఆల్ మీన్స్ అన్ని ఆర్ అందరు. We use the word andaru when we are talking about people. We use the word anni when we are talking about things. Okay, so here we are talking about people, so it is adi. Okay, this one we need to change. Andaru vidyardhulaku. Andaru vidyardhulaku. Okay, to go to their classes. Here, okay, tana it is used only to replace the word atadi or ame yokka or ame. Okay, but when we have a plural form, we need to use the word vari. Okay, vari. Yeah, vari means their. Yeah, vari means their only. Vari taragatilo. Taragati. Okay, vari taragati. ఓకే, తరగతి లోకి వెళ్ళడానికి ఒక సిగ్నల్. ఓకే, దిస్ వన్ ఓన్లీ. ఓకే, దిస్ వన్ వీ నీడ్ టు అటాచ్ దేర్. అది అది అందరు విద్యార్థులకు వారి తరగతిలోకి వెళ్ళడానికి సంకేతం, ఒక సంకేతం. ఇట్ వాజ్ ఏ సిగ్నల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ టు గో టు దేర్ క్లాసెస్. అది అందరు విద్యార్థులకు వారి తరగతిలోకి వెళ్ళడానికి సంకేతం. Here we can use vari. See, vari means it is something like to their respective classes. To their respective classes. It means vari taragatiloki వెళ్ళడానికి. తరగతులలోకి classes. It is plural. Okay, so not taragati, తరగతులలోకి వెళ్ళడానికి ఒక సంకేతం. Let us read. It was a signal for all students to go to their classes. అది అందరు విద్యార్థులకు. అందరు విద్యార్థులకు it doesn't sound naturally,
So we need to modify like this. అది ఆ విద్యార్థులందరికీ. అది ఆ విద్యార్థులందరికీ. Okay, ఆ విద్యార్థులందరికీ. Similarly, for all people, that means ఆ ప్రజలందరికీ. Okay, like that we need to modify. అది ఆ విద్యార్థులందరికీ వారి వారి తరగతులలోకి వెళ్ళడానికి ఒక సంకేతం. Yes, it is correct now. The headmaster. Again we have the. So whenever we have, you must use the meaning a or e. Since we are far, we are not in the story, we need to use Yes, a. sir. ఆ ప్రధానోపాధ్యాయుడు. ఆ ప్రధానోపాధ్యాయుడు started walking. Started walking means started means మొదలు పెట్టాడు. మొదలు పెట్టాడు. నడవడం, yes. In this context, we need to use the meaning of gerund forms. Okay, walking. Similarly, I will give you a few more examples. Started reading. చదవడం మొదలు పెట్టాడు. Started laughing. Can you try? నవ్వడం మొదలు పెట్టాడు. Yes. So whenever you have like this, you need to make translation like this. Towards the class. Towards the means వైపుగా. Towards the bus station. Bus station వైపుగా. Railways. Okay, yeah, like that you can translate. The class. Towards the class. Actually, class means taragati. Classroom means taragati gadi. Taragati gadi. We can use taragati gadi, but there is no word like room here in English sentence, so we can leave it like that. Taragati vaipuga. It's okay, fine, no problem. But in general regular context, we use taragati gadi like that. With the brightest students means with the. Okay, first translate the phrase with the students means ఆ విద్యార్థులతో. ఆ విద్యార్థులతో not ఉన్న. Okay, for example, with the people ఆ ప్రజలతో. ప్రజలు ప్లస్ తో, ప్రజలతో. Okay, similarly with the members ఆ సభ్యులతో. Yeah. So now brightest means, see, as an individual word, it means prakashavantamaina. Okay? Prakashavantamaina. But this prakashavantamaina word we cannot use along with this any people. Yeah. Yes, sir. Prakashavantamaina sky we can say, or any other related thing. Prakashavantamaina light. Yes. Light prakashavantamaina, like that we can say. But right, sir. Vidyardhulu, or when we talk about people, we need to use telivaina. That is intelligent meaning. Yes, telivaina. Yes. Yeah. So ఆ తెలివైన. Okay, ఇక్కడ ఆ తెలివైన విద్యార్థులతో తరగతి వైపుగా నడవడం మొదలు పెట్టాడు. Yes, it is correct. ఆ ప్రధానోపాధ్యాయుడు ఆ తెలివైన విద్యార్థులతో తరగతి వైపుగా నడవడం మొదలు పెట్టాడు. బట్ మీన్స్ కానీ. Yes, it is here. Correct. So తనిఖీ, not తనిఖీ వారు, తనిఖీ దారు. Right, sir. Sorry. కానీ. It is కానీ. The word కానీ has long vowel sound. కానీ తనిఖీదారు. Here no need to use Sri, because the word Sri we use if there is any like Mr., Miss. For Miss we use Kumari. For Mrs. like MRS, Srimati. Okay. Srimati. Yeah. So here in English there is no Mr., so we can remove this one. Kani tanikidaru gives atadini aapi. Okay, aapi. Okay, up to here correct. But Inspector Giles stopped him and said. Yeah.
and said, okay, you attend to your work, I will find my way. Okay, so you attend to your work means అతడిని ఓకే, అతడిని ఆపి ఇలా అన్నాడు. ఇలా అన్నాడు. ఇలా అన్నాడు. దెన్ యూ అటెండ్ టు యువర్ వర్క్. యూ అటెండ్ టు యువర్ వర్క్ మీన్స్ యా, మీరు మీ పని చూసుకోండి. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ మీ ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్ ఐ థింక్. మీ పని Okay. చూసుకోండి. చూసుకోండి కెన్ బి విత్ ఇండివిజువల్ లెటర్స్. నో నీడ్, డోంట్ టు మిక్స్ లైక్. బట్ వైల్ స్పీకింగ్ ఇట్స్ ఓకే, బట్ వైల్ రైటింగ్ వీ డోంట్ మిక్స్. ఇట్స్ ఓకే టు Okay, sir. మిక్స్, బట్ యూజువల్లీ వీ రైట్ లైక్ దిస్. చూసుకోండి. చూసుకోండి. మీరు మీ పని చూసుకోండి, నేను నా దారి కనుగొన్నా. దిస్ ఈజ్ కనుగొన్నాను, ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. బట్ ఇన్ ఇంగ్లీష్ we mentioned future tense, simple future tense. So I, yeah, try again. Kanugontanu. Okay, kanugontanu. Right, sir. I will find my way. నేను నా దారి కనుగొంటాను. కనుగొంటాను. ఓకే ఓకే, లెట్ మీ రీడ్. కానీ తనిఖీదారు గిల్స్ అతడిని ఆపి ఇలా అన్నాడు, మీరు మీ పని చూసుకోండి, నేను నా దారి కనుగొంటాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. So this quotes we need to put it here. Okay, the next slide is the school inspector Mr. Gills entered the classroom and decided to give the students a spelling test. Okay, so the school inspector, ఆ పాఠశాల తనిఖీ no, not తనిఖీ వారు, it is తనిఖీదారు. దారు Sri Gills, comma, entered means pravesincharu. Yes, correct. But we have continuation pravesinch. Yes, correct. And this one no need. When we have like low key, low, before that word no need to leave space. Okay. And taragati gadi can be as a single word as in English. Okay, taragati gadiloki pravesinchi. Decided means నిర్ణయించారు. Yes, it is correct. To give means ఇవ్వడానికి. I think I assume that this is only typo error, but you know the meaning I think. Yes, sir. Do you know? Yeah, ఇవ్వడానికి. Yes, sir. To give the students. The students means okay. To give the students means విద్యార్థులకు ఇవ్వడానికి. Yes, perfect. A spelling test. Okay. Okay. See, spelling means అక్షర క్రమము. సో టెస్ట్ మీన్స్ పరీక్ష. సో we can say అక్షర క్రమ పరీక్ష. అక్షర క్రమము as an independent word, but when we attach two words together, instead of mum in the end, we change to ma sound only. Right. Like a sound. Akshara Krama Pariksha. See here we need to modify little bit. Okay, Ari Akshara Krama Pariksha ni ivvadaniki, instead of ivvadaniki we need to make little change. We need to use the meaning of to conduct instead of to give. To conduct. Because in Telugu we have to use the proper word. Yeah, so నిర్వహించడానికి. Yes, correct. నిర్వహించడానికి. Yeah, now it is correct. ఆ పాఠశాల తనిఖీదారు శ్రీ గిల్స్ తరగతి, దిస్ ఇస్ రా, తరగతి గదిలోకి ప్రవేశించి ఆ విద్యార్థులకు ఒక అక్షర క్రమ పరీక్షను నిర్వహించడానికి నిర్ణయించారు. Yes, it is correct now. So always we can keep this Sri and Gills in a close distance, not like before. Okay. Okay, sir. The school inspector. Yes. ఆ పాఠశాల తనిఖీ. ఓకే, తనిఖీదారు కామా శ్రీ గిల్స్. These commas you can maintain as in English. Mr. Sri Gills entered means ప్రవేశించాడు. Yes, correct.
ద క్లాస్ రూమ్. ఓకే ఓకే, తరగతి గదిలోకి ప్రవేశం. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. క్లాస్ రూమ్. దట్ మోహన్ That దాస్ Mohandas గాంధీ వాజ్ ఇన్. was. ఓకే, మోహన్ దాస్ గాంధీ ఉన్న తరగతి. ఎస్, 100% కరెక్ట్. నో మిస్టేక్స్ ఎట్ ఆల్. ఎక్సలెంట్. Thank you, sir. యా. ఆ పాఠశాల తనిఖీదారు శ్రీ గ్రిల్స్ మోహన్ దాస్ గాంధీ ఉన్న తరగతి గదిలోకి ప్రవేశించారు. ఎస్, వండర్ఫుల్. ఓకే, హీ డిసైడెడ్ మీన్స్ అతడు నిర్ణయించాడు. ఐ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ టైపో ఎర్రర్. ఆయన నిర్ణయించారు. ఎస్. టు గివ్ మీన్స్ ఇవ్వడానికి. ఎస్, కరెక్ట్. స్టూడెంట్స్ విద్యార్థులకు. ఎస్, కరెక్ట్. ఏ స్పెల్లింగ్ టెస్ట్, సో వీ కెన్ కాపీ ద సేమ్ ఫ్రమ్ హియర్. Akshakramam. ఓకే, ఆయన విద్యార్థులకు ఒక అక్షర క్రమం పరీక్ష ఇవ్వడానికి నిర్ణయించారు. ఎస్. సో హియర్ యూజువల్లీ కేమ్ అక్రాస్ మీన్స్ తెలియడం. ఓకే, వీ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ వాట్ వీఆర్ లైక్ నాకు దొరికింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ నాకు దొరికింది, హియర్ వీ కెన్ సే అతనికి నాట్ దొరికిన, అతనికి కనపడిన. ఓకే, అతనికి కనపడిన. యా, అతనికి కనపడిన. దట్ మీన్స్ ద క్లాస్ రూమ్ విచ్ అపియర్స్ టు హిమ్, సంథింగ్ లైక్ దట్. ఓకే, శ్రీ గ్రిల్స్ అతడికి కనపడిన మొదటి తరగతి గదిలోకి ప్రవేశించాడు. గదిలోకి. యా, when we say like entered into something like that, we need to use gadiloki. The students sprang. Earlier in one of the story we learned this word. Did you remember? Sprang. జింక కాళ్ళ మీద నిలబడి, తన పాదాల మీద నిలబడి. Yes, sir. The same thing. Right, sir. Yeah, we came across again. So we came across now. మనకు దొరికింది. Okay, so the students Sir. sprang to their feet. To feet means విద్యార్థులు పైకి లేచి. Okay, yeah, we don't need to say పాదాల మీద నిలబడి. Actually sprang means పైకి నిలబడడం, పైకి లేవడం. Okay, so విద్యార్థులు, no need to write like this, we can say పైకి లేచి or నిలబడి. పైకి నిలబడి or లేచి నిలబడి. ఫర్ ఎగ్జాంపుల్, లేచి పరిగెత్తింది. యా, లేచి మీన్స్ సంథింగ్ లైక్ స్టాండింగ్, దెన్ నిలబడడం. విద్యార్థులు లేచి నిలబడి. whenever you have something like this, the students sprang to their feet. This is the phrase meaning for this one. Okay, విద్యార్థులు లేచి నిలబడి. and greeted. Yes, and greeted means greeted him in unison. Good morning, sir. Okay, greeted means like నమస్కరించారు. Him unison. Okay, so with this word also we came across before. Yes, sir. So ఐక్యతతో or ఐక్యంగా. Okay, so here ఐక్యంగా, this is the meaning for the word unison. Okay, but here we can use a simple word like ఆ విద్యార్థులు అందరూ లేచి నిలబడి నమస్కరించారు. అందరూ కలిసి. So the word ఐక్యంగా we can also use like అందరూ కలిసి. ఆ విద్యార్థులు లేచి నిలబడి అందరూ కలిసి నమస్కరించారు. యూనిజన్. ఓకే, నిలబడి ఏకస్వరంతో నమస్కరించారు. లైక్ సింగింగ్ గ్రూప్ సాంగ్, లైక్ సింగ్ అలాంగ్. నమస్కరించారు. అతడిని
No, this one. Okay, yeah, atadiki is there. This one విద్యార్థులు లేచి నిలబడి ఆ విద్యార్థులు లేచి నిలబడి ఏకస్వరంతో నమస్కరించారు. ఓకే, సో between this word shubhodayam, this one Okay. we can shubhodayam can be here. Shubhodayam ani namaskarincharu. We can say Ayya Shubhodayam. This is a pure Ayya, translation. Sir means Ayya, Yes. Madam means Amma. అయ్యా ఆ విద్యార్థులు లేచి నిలబడి ఏకస్వరముతో అయ్యా శుభోదయం అని నమస్కరించారు. సో ఆ విద్యార్థులు Okay, లేచి sir. నిలబడి ఏకస్వరంతో అయ్యా శుభోదయం అని నమస్కరించారు. ఎస్, కరెక్ట్. వాట్స్ గోయింగ్ ఆన్? మిస్టర్ గిల్స్ ఆస్క్డ్ ద టీచర్. ఓకే, see, what's going on means like we are talking Em about jarugu- a topic. So for topic we consider as like female, not female gender, but the ending will be like female, like it, she. For it, she, we use in the ending. So ఏమి Yes, sir. జరుగుతుంది, ఏమి జరుగుతోంది yes, or ఏం జరుగుతుంది, both are correct. సరే ఏం జరుగుతోంది వాట్స్ గోయింగ్ ఆన్ మీన్స్ ఏం జరుగుతుంది. ఏం జరుగుతుంది, దిస్ కెన్ బి ఇన్ కోట్స్. దిస్ విల్ బి ఫస్ట్. ఏం జరుగుతుంది, మిస్టర్ గిల్స్ అని అని ఏం జరుగుతుంది అని, అని విల్ బి హియర్. అని ఆఫ్ ఆల్వేస్ పుట్ అని ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కోట్స్. ఏం జరుగుతుంది అని శ్రీ గ్రిల్స్ అధ్యాపకుడితో అడిగాడు. హియర్ అధ్యాపకుడిని. విల్ యూజ్ ద మీనింగ్ ఆఫ్ సర్ ఆ అధ్యాపకుడి ఎస్, ఆ అధ్యాపకుడిని. హియర్ ఇట్ విల్ బి ని, అండ్ ఆల్సో ఇట్ విల్ చేంజ్ టు ఈ సౌండ్, డి. అధ్యాపకుడిని. సో వాట్స్ గోయింగ్ ఆన్? మిస్టర్ గిల్స్ ఆస్క్డ్ ద టీచర్. ఇట్ మీన్స్ ఏం జరుగుతుంది అని, అని శ్రీ గిల్స్ ఆ అధ్యాపకుడిని అడిగాడు. ఎస్, కరెక్ట్. దిస్ ఈస్ ద ఇంగ్లీష్ క్లాస్ సార్, రిప్లైడ్ ద టీచర్. అధ్యాపకుడు బదులిచ్చాడు. So again, when we start with the quotes, we can bring this one at the beginning only, no problem. ఓకే Ayya, ఇయా ayya, comma, long vowel sound. Ayya, because we are calling. రైట్ సార్ ఇది ఒక ఆంగ్లం. See, here whenever we combine two nouns, okay, we change the end sound u to a, or we remove the last letter. Almost we remove the Okay. last letter, then we add the second word. English anglamu, class taragati. So when we combine these two words in Telugu, the translation will be like this: angla taragati. Angla taragati. తరగతి But it is applicable only for few words. Telugu taragati, yes, it is correct. Samanya Sastramu taragati, Samanya Sastra taragati. So remember, when there is a move word, remove move, then directly add the next word. ఓకే సార్ ఆంగ్ల తరగతి We don't say Anglamu taragati, it is Angla taragati. Ayya, ఇది ఒక ఆంగ్ల తరగతి. This is the అధ్యాపకుడు this వదిలించాడు. is the English class. Oka, it is used only when we use the first time, like a. This is a English. This is an English class.
దట్ మీన్స్ ఇది ఒక ఆంగ్ల తరగతి. సో ఒక నాట్ రిక్వైర్డ్, ఆల్సో నాట్ రిక్వైర్డ్. దిస్ ఈస్ ద ఇంగ్లీష్. ఇది ఆంగ్ల తరగతి. ఎస్, దట్స్ ఆల్. ఈ ఆంగ్ల తరగతి అధ్యాపకుడు బదులిచ్చాడు. అని. అధ్యాపకుడు అని అని తరగతి రిప్లై అని ఆ అధ్యాపకుడు బదులిచ్చాడు. బదులిచ్చాడు. అధ్యాపకుడు బదులిచ్చారు. ఎస్, వీ కెన్ యూజ్ రూ, నో ప్రాబ్లం, టు గివ్ రెస్పెక్ట్, నో ప్రాబ్లం. యా, అని ఆ అధ్యాపకుడు బదులిచ్చారు. ఎస్, డూ ఆల్సో కరెక్ట్. ఓకే సార్. బాయ్స్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ డిక్టేషన్ టెస్ట్. టేక్ అవుట్ యువర్ స్లేట్స్ అండ్ చాక్స్. said Mr. Giles. Okay, boys, again we are calling, so we need to use long vowels. Abailu, abailu. Okay, then this will be in quotes. Abailu, I am going to give you a dictation. Okay, here ఓకే, ఇన్ తెలుగు యూజువల్లీ వి సే నేను మీకు డిక్టేషన్ చెప్పబోతున్నాను, నాట్ ఇవ్వబోతున్నాను, చెప్పబోతున్నాను. గోయింగ్ టు విల్ యూజ్ ద బోతున్నారు. చెప్పబోతున్నాను. ఎస్, తినబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఈట్. ఐఎమ్ గోయింగ్ టు గో, నేను వెళ్ళబోతున్నాను. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మీన్స్ నేను ఇవ్వబోతున్నాను. దిస్ ఇస్ ద యాక్చువల్ ట్రాన్స్లేషన్, బట్ వీ కెన్ సే చెప్పబోతున్నాను. ఓకే, గివ్ యూ no give you if it is only dictation, nenu dictation ivabothunanu. Yes, correct, but we have dictation test. Test means pariksha. Again we can say nirvahinchabothunanu, conduct, I am going to conduct. Okay, so okay, nirvahinchabothunanu, so it will be pariksha. ఓకే, అబ్బాయిలు నేను అందరిని. ఓకే, నేను మీకు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మీన్స్ నేను మీకు. నేను మీకు ఒక డిక్టేషన్ పరీక్ష. ఐ విల్ గివ్ యూ ఎ మీనింగ్ ఫర్ డిక్టేషన్ లేటర్. లెట్ us frame the sentence first. అబ్బాయిలు నేను మీకు, ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో నేను ఆల్సో we need to write. నేను మీకు ఒక డిక్టేషన్ పరీక్ష నిర్వహించబోతున్నాను. yes, it is correct. For your convenience I will write this one and I will also include the English word because it is more common to use the word dictation as it is. Okay, but since it is translation lesson we will use the Telugu meaning. So అబ్బాయిలు నేను మీకు ఒక ఉక్త లేఖనం పరీక్ష నిర్వహించబోతున్నాను. Again, dictation test, ukta lekhanam pariksha. So ukta lekha, see, it will be like this, ukta lekhana pariksha. No need okay, ukta lekhana pariksha as a single word we can change like this. So it will be dictation test. Ukta lekhana pariksha means dictation test. I'll put this one also because okay, next, అబ్బాయిలు నేను మీకు ఒక ఉక్త లేఖన పరీక్ష నిర్వహించబోతున్నాను. ఓకే, ఓకే, అబ్బాయిలు నేను మీకు ఒక ఉక్త లేఖన పరీక్ష నిర్వహించబోతున్నాను. యా, దెన్ we have something else. Take out your slates and chalks. మీరు చాక్స్ తీసుకోండి. ఓకే, మీరు స్లేట్స్ అండ్ చాక్స్ మీన్స్ పలకా బలపం. Slates means palaka. Palakalu, see, slates means palakalu. Palakalu balapamulu. Palakalu balapamulu. Plural, but it's okay to use singular. Palaka balapam as a single word. Meeru palaka balapam తీసుకోండి. Slates and chalks తీసుకోండి. Okay, said Sri Giles. Yes, అని
చెప్పారు. Three grills. చెప్పారు. ఎస్ అయిపోయింది. ద బాయ్స్ ఇమ్మీడియట్లీ టుక్ అవుట్ ద స్లేట్స్ అంటే వెంటనే తీసుకున్నారు. అండ్ ఓకే త్వరలోనే అబ్బాయిలు వారి స్లేట్స్ బయటకు తీసుకొని. సో హియర్ ఇమ్మీడియట్లీ మీన్స్ వెంటనే, నాట్ త్వరలోనే, వెంటనే. ఓకే సార్. సూన్ ఆర్ యాజ్ సూన్ యాజ్ అట్లాంటి మీనింగ్ ఏదైనా ఉంటే త్వరలోనే. ఈజ్ కమింగ్ షార్ట్లీ అతడు త్వరలోనే వస్తున్నాడు. ఆర్ ఈజ్ కమింగ్ సూన్ అతడు త్వరలోనే వస్తున్నాడు. త్వరలో ఈజ్ జస్ట్ వర్డ్, బట్ త్వరలోనే ద లెటర్ నే ఎంఫసైజ్ ద డ్యూరేషన్, లైక్ ఈజ్ కమింగ్ వెరీ షార్ట్లీ లైక్ దట్. సో వెరీ షార్ట్లీ త్వరలోనే, షార్ట్లీ త్వరలో, అట్లా మీరు అర్థం చేసుకోవచ్చు. సో హియర్ వెంటనే, వెంటనే టుక్ అవుట్ తీసుకొని. ఎస్ కరెక్ట్. స్లేట్స్ అంటే పలకలు అండి, పలకలు. వెంటనే ఆ అబ్బాయిలు, ఎందుకంటే దా ఉంది కదా ఆ రాయాలి. వెంటనే ఆ అబ్బాయిలు వారి పలకలు బయటకు తీసుకొని, ఇక్కడ చూడండి పలకలు తీసుకొని ఇట్స్ ఫైన్, బట్ ఇఫ్ యూ యూస్ బయటకు ఇట్ ఈస్ బెటర్ టు రైట్ తీసి. వెంటనే ఆ అబ్బాయిలు వారి పలకలు బయటకు తీసుకొని ఆల్సో కరెక్ట్, బట్ ఇట్ డజంట్ సౌండ్ నేచురల్లీ. సో లుక్డ్ ఎట్ హిమ్ మీన్స్ అంటే అతడి వైపు చూశారు. అతడిని చూశారు ఆల్సో కరెక్ట్. అతడిని చూశారు, ఇట్ ఈస్ లుక్డ్ ఎట్. లుక్డ్ అంటే పాస్ట్ టెన్స్ కదండి, అందుకోసం ఇక్కడ మనం చూశారు అని రాయాలి. చూశారు విత్ రాప్ట్ అటెన్షన్ అంటే ఓకే. సో లెట్ us ట్రై విత్ నిమగ్నమై చూశారు. అతడి వైపు నిమగ్నమై శ్రద్ధతో చూశారు. సో ఇక్కడ పలకలు బయటకు తీసి అతడి వైపు నిమగ్నమై శ్రద్ధతో చూశారు. ఎస్. మిస్టర్ గిల్స్ డిక్టేటెడ్ 10 words. మిస్టర్ గిల్స్ ఓకే 10 పదాలు డిక్టేటెడ్. ది ఇంగ్లీష్ టీచర్ వాజ్ నెర్వస్. ఆ ఆంగ్ల అధ్యాపకుడు. ఇక్కడ ఆంగ్ల అంటే సరిపోతుంది. ఆంగ్ల మనము తర్వాత స్పేస్ ఇవ్వని అవసరం లేదు. ఆంగ్ల అధ్యాపకుడు ఒకటే వర్డ్. ఇంగ్లీష్ టీచర్, ఆంగ్ల అధ్యాపకుడు భయపడ్డాడు. ఎస్ ఇట్ ఈస్ ఓకే, భయపడ్డాడు. ఆ అబ్బాయిలు చాలా తప్పులు చేస్తే అతను he would be blamed if the boys made too many mistakes. ఇక్కడ చూడండి, he would be blamed అంటే అతడు నిందించబడతాడు. అతను. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. యూ కెన్ చేంజ్ అతను ఆల్సో కరెక్ట్, నో ప్రాబ్లం. అతడు నిందించబడతాడు. ఓకే. he would be blamed. would be ఉంది కాబట్టి అంటే ఇది మన ఏమంటారు ప్యాసివ్ వాయిస్ కిందికి వస్తుంది. సో ప్యాసివ్ వాయిస్లో మనకి చేయించబడుతుంది, తినబడతాడు, రాయబడుతుంది, అలా వస్తుంది. బడతాడు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో దే బ్లేమ్ మీన్స్ వారు నిందిస్తారు. ఓకే. దే బ్లేమ్ హిమ్ అంటే వారు అతడిని నిందిస్తారు. ఓకే. హీ విల్ బి బ్లేమ్డ్ బై దెమ్ అంటే అతడు వారి చేత నిందించబడతాడు, అలా మీనింగ్ వస్తుంది. సో అక్కడ మనం ఎవరు నిందిస్తారు అని చెప్పనవసరం లేదు. డైరెక్ట్గా అతడు నిందించబడతాడు అని చెప్తే సరిపోతుంది. హీ వుడ్ బి బ్లేమ్, అతడు నిందించబడతాడు.
ఇఫ్ ద బాయ్స్ మేడ్ టూ మెనీ మిస్టేక్స్, ఆ అబ్బాయిలు, ఎస్ కరెక్ట్, చాలా తప్పులు చేస్తే, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, నో మిస్టేక్ అండి. ఆ అబ్బాయిలు చాలా తప్పులు చేస్తే అతడు నిందించబడతాడు, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, నో మిస్టేక్. వెరీ గుడ్. He went around the class as the boys got busy writing the words on the slate. Okay. He went around the class. He went around the class అంటే అతడు ఇటు can you use sir? ఓకే అతడు ఒక తరగతి నుండి ఇంకొక తరగతికి వెళ్తూ ఒక తరగతి నుండి మరొక తరగతికి వెళ్ళి వెళ్తూ ఆ అబ్బాయిలు పలక మీద పదాలు we can add new subjects, పదాలను వ్రాస్తూ ఉండగా ఇట్ ఈస్ నార్మల్, బట్ టు గెట్ ద మీనింగ్ ఆఫ్ బిజీ మీన్స్ తీరిక లేకుండా ఉండు, but here we cannot say the negative word. So what we can do here, we can add another word, nimagnamai. See nimagnamai here, nimagnamai used, sir, we already used sir. Yeah, it is almost same. Yeah, it is almost same. Rapid tense. So పదాలు వ్రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వ్రాయడంలో నిమగ్నమై మీన్స్ ఇట్ ఈస్ లైక్ బీయింగ్ బిజీ. ఓకే, నిమగ్నమై ఉండగా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఉండగా. యాజ్ ద బాయ్స్ గాట్ బిజీ రైటింగ్ ద వర్డ్స్ ఆన్ ద స్లేట్, ఆ అబ్బాయిలు పలకపై పలకపై అంటే బాగుంటుంది. పలకపై పదాలను వ్రాయడంలో నిమగ్నమై ఉండగా అతడు ఒక తరగతి నుండి మరొక తరగతికి రాస్తూ ఉండగా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ముందు వస్తుంది ఎందుకంటే మనము తెలుగులో ఇలా రాయాలి. అబ్బాయిలు పలకపై పదాలను రాయడంలో నిమగ్నం ఉండగా అతడు ఒక తరగతి నుండి మరొక తరగతికి వెళ్తూ ఉండెను. ఇట్ ఈస్ లైక్ past continuous tense. He was going. So it gives that kind of మరొక తరగతికి వెళ్తూ ఉండెను. Yeah, it is also matches exactly. Okay, the teacher stopped at a desk. ఆ అధ్యాపకుడు ఒక బల్ల దగ్గర ఆగాడు. Here do. Okay, desk అంటే బల్ల. Okay, we can say అలా, but the actual meaning is రాత బల్ల, but it's okay to say balla. A boy named Mohan Das was writing. ఒక అబ్బాయి పేరు మోహన్ దాస్ రాస్తుంది. ఇక్కడ చూడండి, ఏ బాయ్ నేమ్డ్ మోహన్ దాస్ వాజ్ రైటింగ్ అంటే ట్రైయింగ్ హార్డ్ టు గెట్ ద స్పెల్లింగ్స్ రైట్. ఇక్కడ చూడండి, ఏ బాయ్ నేమ్డ్ మోహన్ దాస్ అంటే మోహన్ దాస్ అనే పేరు గల అబ్బాయి. మోహన్ దాస్, మోహన్, ఇట్ ఈస్ నాట్ హమ్. But while writing, don't leave this space because in computer it comes like that. Mohan Das ane oka abbayi. So whenever you have a phrase like this, someone named, for example, a dog named Moti అంటే మోతి అనే పేరు గల కుక్క. Yeah, so similarly, okay,
మీ పేరు మీద కూడా ఇలా చెప్పచ్చు. ఎ పర్సన్ నేమ్డ్, మీ పేరు చెప్పచ్చు అలా. సో డాష్ అనే పేరు గల వ్యక్తి అలా వస్తుంది. ఓకే, మోహన్ దాస్ అనే ఒక అబ్బాయి అనే పేరు గల, మోహన్ దాస్ అనే పేరు గల ఒక అబ్బాయి, ఏ బాయ్ నేమ్డ్ మోహన్ దాస్ వాజ్ రైటింగ్, వ్రాస్తూ, ఎస్ వ్రాస్తూ ఉండెను. was writing means వ్రాస్తూ ఉండెను. This we can break here. Then we need to bring the remaining phrase. Trying hard to get the spellings right. అంటే ట్రయింగ్ హార్డ్ అంటే కష్టపడి పని చేస్తూ, ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు రాయకూడదు, కష్టపడి వ్రాస్తున్నాడు అని చెప్పచ్చు. ఇక్కడ స్పెల్లింగ్స్ రైట్ అంటే స్పెల్లింగ్స్ రైట్ అంటే అక్షర దోషం లేకుండా. ఓకే, అక్షర దోషం అంటే మిస్స్పెల్డ్ వర్డ్స్. ఓకే, మిస్స్పెల్డ్ వర్డ్స్. అక్షర క్రమం అంటే స్పెల్లింగ్. సో అక్షర దోషం అంటే అక్కడ స్పెల్లింగ్ లో తప్పులు ఉండడం. అక్షర దోషం లేకుండా, అక్షర దోషములు రాకుండా ఆర్ లేకుండా. ఓకే, ఇట్స్ ఫైన్. కష్టపడి రాస్తున్నాడు, కష్టపడి. ఓకే, కష్టపడి ప్రయత్నిస్తున్నాడు. దిస్ ఇస్ ద మీనింగ్, బట్ లెట్ us మ్యాచ్ విత్ దట్. కష్టపడి ప్రయత్నిస్తూ వ్రాస్తున్నాడు. మోహన్ దాస్ అనే పేరు గల ఒక అబ్బాయి అక్షర దోషం లేకుండా కష్టపడి ప్రయత్నిస్తూ వ్రాస్తున్నాడు, వ్రాస్తూ ఉండెను. Okay, let us read one more time. The teacher stopped at a desk. A boy named Mohan Das was writing, trying hard to get the spellings right. ఆ అధ్యాపకుడు ఒక బల్ల దగ్గర ఆగాడు. మోహన్ దాస్ అనే పేరు గల ఒక అబ్బాయి అక్షర దోషం లేకుండా కష్టపడి ప్రయత్నిస్తూ వ్రాస్తూ ఉండేది. Yes, it is correct. The teacher looked at the word he had just written. ఆ అధ్యాపకుడు అతని ద్వారా వ్రాసి ఉండే పదాలు చూసుకోవాలి. మిస్టేక్ ఇస్ కరెక్ట్. The teacher looked at the word అంటే he had just written. అతడు అప్పుడే వ్రాసిన పదమును అతడు చూశాడు. ఓకే, ఆ అధ్యాపకుడు అతడు అప్పుడే హ్యాడ్ జస్ట్ రిటర్న్. ఆ అధ్యాపకుడు అతడు అప్పుడే వ్రాసిన. జస్ట్ నౌ మీన్స్ ఇప్పుడే, హ్యాడ్ జస్ట్ అంటే అప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి అప్పుడే అన్నట్టు మీనింగ్ వస్తుంది. అతడు అప్పుడే వ్రాసిన పదమును, ఒకటే పదము, ఆ అధ్యాపకుడు అతడు అప్పుడే వ్రాసిన ఒక పదము ఉందా, ఆ పదము, ఆ అధ్యాపకుడు అతడు అప్పుడే వ్రాసిన ఆ పదమును చూశాడు. ఆర్ నో నీడ్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అండర్స్టాండ్. హీ కుడ్ సీ దట్ మోహన్ దాస్ హ్యాడ్ మేడ్ ఎ మిస్టేక్. ఓకే, ఇక్కడ చూడండి, హీ కుడ్ సీ అంటే చూడగలిగాడు. ఓకే, చూడగలిగాడు. బట్ వీ కెన్ సే మోహన్ దాస్ ఒక తప్పు చేశాడు. ఇట్ ఈస్ చేశాడు అని, నో నీడ్ టు రైట్ చేశాడు, చేసినాడు, ఇట్ ఈస్ చేశాడు అని ఆయన. హియర్ ఇట్ ఈస్ నాట్ మ్యాచ్, చూడగలిగాడు.
చూడగలిగారు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్. మోహన్ దాస్ ఒక తప్పు చేశాడు అని ఆయన చూడగలిగారు. He could see that Mohan Das had made a mistake. Okay, we can modify this word చూడగలిగారు with గమనించారు. గమనించారు. Noticed. Yeah, గమనించారు means noticed. This is the suitable word in this context. This one మోహన్ దాస్ ఒక తప్పు చేశాడు అని ఆయన గమనించారు. He could see that Mohan Das had made a mistake. He had spelled the word kettle as K-E-T-T-A-L. అతడు కెటల్ పదాలను కెటల్ అని వ్రాశాడు. సో అతడు ఇక్కడ చూడండి, పదాలను ఇస్ ప్లూరల్. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే పదమును ఆర్ పదాన్ని, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే సార్. అతడు కెటల్ అనే పదమును సో అగైన్ we can keep same thing or it's okay. Okay, as you mentioned it is correct. అని రాశారు, అతడు రాశాడు, ఆయన రాశారు, goes like that. Okay, the teacher coughed and tapped the floor with his foot to get his attention. Okay, ఆ అధ్యాపకుడు ఇక్కడ చూడండి, కఫ్డ్ అంటే దగ్గు as a noun. cough, I am getting cough means నాకు దగ్గు వస్తుంది, అట్లా వస్తుందని. సో ఇక్కడ చూడండి, కఫ్ ఇది నౌన్ దగ్గు, వెర్బ్ కూడా దగ్గే, ఇంపరేటివ్ కూడా దగ్గే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ సమ్మన్ కఫ్ అని చెప్తే అతన్ని నేను దగ్గు అని చెప్పినట్టు. ఒకసారి దగ్గు, కఫ్ వన్స్ అంటే అతను నేను దగ్గు అని చెప్పినట్టు. సో ఇక్కడ చూడండి, దగ్గు ఇట్ ఈస్ వెర్బ్. ఓకే, సో in past participle form it becomes daggi. So it is not daggu chesi, it is daggi, because daggu is verb in past tense. In past participle it becomes daggi. Okay sir. ఆ అధ్యాపకుడు దగ్గి and tapped the floor with his foot. దగ్గి then ఇక్కడ చూడండి, తన కాలును, ఓకే తన కాలును ఆర్ పాదము, యాక్చువల్లీ ఫుట్ మీన్స్ పాదము, తన పాదము. సో కెన్ యూ డిఫరెన్షియేట్ ద వర్డ్ పాదము అండ్ కాలు? పాదము అంటే లోవర్ ఫీట్ సార్. yes, lower part of the leg. yes. సో లెగ్ అంటే పూర్తిగా ఫుల్ లెగ్, కాలు. సో తన పాదమును కింద ఇక్కడ చూడండి, ట్యాప్ అంటే తట్టడం. ఓకే, బట్ మీరేం రాస్తారు ఇక్కడ నొక్కాడు కాదు, అతడి దృష్టిని తన వైపుకు మరల్చుకోవడానికి. The sentence will come in middle sir. తన పాదం అతని దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి, దృష్టిని తన వైపుకు మరలించుకోవడానికి తన పాదములు నేలపై తట్టాడు అంతే. ఆ అధ్యాపకుడు తన పాదం, the teacher coughed and tapped the floor with his foot to get his attention. అతడి దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి ఇది ముందు వస్తుంది. తర్వాత
ఆ అధ్యాపకుడు దగ్గి తన పాదం నేలపై తట్టాడు. తన పాదంను నేలపై తట్టాడు. ఇలా చెప్పొచ్చు, పర్వాలేదు. కానీ మోహన్ దాస్ డిడ్ నాట్ లుక్అప్. కానీ మోహన్ దాస్ పైకి చూడలేదు. సో లుక్అప్ అంటే మీరు ప్రెజల్ వర్బ్ మీనింగ్ తీసుకున్నారండి? నో సార్. లుక్అప్, ఎస్ కరెక్ట్. ప్రెజల్ వర్బ్ మీరు తీసుకుంటే ఇది కరెక్ట్. పైకి చూడలేదు, ఎస్. ఆ లుక్ మీన్స్ జస్ట్ చూడలేదు, లుక్అప్ అంటే పైకి చూడలేదు, ఎస్ కరెక్ట్. ఆ అధ్యాపకుడు మరో రెండు మూడు సార్లు ప్రయత్నించాడు. ఓకే, ద టీచర్ ట్రైడ్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్ మోర్ బట్ గాట్ నో రెస్పాన్స్. ఆ అధ్యాపకుడు మరో రెండు మూడు సార్లు అంతే, 2-3 సార్లు. ఇక్కడ మూడో అవసరం లేదు, 2-3 సార్లు అంతే, లో కాదు. ప్రయత్నించాడు కానీ చూడండి, కానీ ఏమీ ప్రయోజనం లేదు. బట్ గాట్ నో రెస్పాన్స్. కానీ ఏమీ ప్రయోజనం లేదు, దట్ మీన్స్ నో బెనిఫిట్, సంథింగ్ లైక్ దట్. బట్ లెట్ మీ చెక్ ఫర్ ఆల్టర్నేట్ మీనింగ్. బట్ దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. అధ్యాపకుడు మరో 2-3 సార్లు ప్రయత్నించారు కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఓకే, రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ అంటే బదులు అని కూడా చెప్పచ్చు. సో కానీ ఏమీ బదులు లేదు. బట్ గాట్ నో రెస్పాన్స్. కానీ ఏమీ బదులు రాలేదు అలా కూడా చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, గాట్ అంటే వచ్చింది ఆపోజిట్ రాలేదు. సో గాట్ నో అంటే రాలేదు. ఏమి రాలేదు? బదులు రాలేదు. కానీ ఏమీ బదులు రాలేదు. రిప్లై రెస్పాన్స్. ఓకే, మీన్ వైల్ మిస్టర్ గిల్స్ వాజ్ ఫినిష్డ్ విత్ ద డిక్టేషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా మీన్ వైల్ అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్, ఈలోపు ఆర్ ఈలోగా. దిస్ ఈస్ ద డైరెక్ట్ ట్రాన్స్లేషన్. ఈలోపు శ్రీ గిల్స్ డిక్టేషన్. we will use డిక్టేషన్ పూర్తి చేశాడు. The boys lined up to show him what they had written. ఆ అబ్బాయిలు, ఇక్కడ చూడండి, లైన్డ్ అప్ అంటే వరుసలో నిలబడు. ఓకే, వరుసలో నిలబడు. సో లైన్డ్ అప్, వరుసలో నిలబడు. నిలబడ్డారు బికాస్ ప్లూరల్. ఆ అబ్బాయిలు ఏం రాశారో అతడికి చూపించడానికి వరుసలో నిలబడ్డారు. The boys lined up to show him what they had written. The inspector was happy. Okay, the inspector was happy means ఆ తనిఖీదారు సంతోషం. ఇక్కడ చూడండి, సంతోషం పడ్డారు కాదు. when we combine these two words, no need to write సంతోషం, just సంతోషపడ్డారు, లేకుంటే ఆనందపడ్డారు. ఆనందపడ్డారు కాదు, ఆనందపడ్డారు. అది ఒకటే పదం, సింగిల్ వర్డ్, సంతోషపడ్డారు. The inspector was happy to see that most boys had spelled all the words correctly. చాలా మంది విద్యార్థులు అన్ని పదాలను, బికాస్ ఆబ్జెక్ట్ హియర్ ఆబ్జెక్ట్, సో అన్ని పదాలను సరిగ్గా రాశారు.
అది చూసిన టు సీ దట్. ఇక్కడ చూడండి ఇక్కడ టు సీ దట్ మోస్ట్. ఇది మనం కంబైన్ చేయొచ్చు. వీ కెన్ కంబైన్ దిస్ వన్ లైక్ దిస్. సరిగ్గా వ్రాయడం చూసిన ఆ తనిఖీదారు సంతోషపడ్డారు. ఓకే, చాలా మంది విద్యార్థులు అన్ని పదాలను సరిగ్గా వ్రాయడం చూసిన ఆ తనిఖీదారు సంతోషపడ్డారు. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. ద ఇన్స్పెక్టర్ వాజ్ హ్యాపీ టు సీ దట్ మోస్ట్ బాయ్స్ హ్యాడ్ స్పెల్డ్ ఆల్ ద వర్డ్స్ కరెక్ట్లీ. ఎస్. అబ్బాయిలు మీరు చాలా మంచి పని చేశారు. ఎస్, కరెక్ట్. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. అబ్బాయిలు మీరు చాలా మంచి పని చేశారు. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. అని చెప్పాడు. సెడ్ అని ఇక్కడ చూడండి, అని మిస్టర్ గిల్స్ చెప్పారు. ఓకే, ఇది సేమ్ తెలుగులో లాగా అబ్బాయిలు మీరు చాలా మంచి పని చేశారు అని శ్రీ గిల్స్ చెప్పాడు. Turning to the teacher, he said, "You have taught them well." సో ఇక్కడ చూడండి, మీరు ఏం రాశారు? ఆ అధ్యాపకుడి వైపు తిరిగి అతడు చెప్పాడు. అతడు ఇలా చెప్పాడు. మీరు వారిని బాగా బోధించారు. చిన్న కరెక్షన్, ఆల్మోస్ట్ కరెక్ట్ అండి. యూ హ్యావ్ టాట్ దెమ్ వెల్. మీరు వారికి బాగా ఇట్ ఈస్ నాట్ సెకండ్ కా, ఇట్ ఈస్ ఫస్ట్ భాగం. మీరు వారికి బాగా బోధించారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రూ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఎండింగ్ కూడా రూ రావాలి. అవును. సో ఇది కోర్స్ కదా. అబ్బాయిలు మీరు చాలా మంచి పని చేశారు అని శ్రీ గిల్స్ చెప్పాడు. ఆ అధ్యాపకుడి వైపు తిరిగి అతడు ఇలా చెప్పాడు. మీరు వారికి బాగా బోధించారు. ఎస్, ఆ అధ్యాపకుడు ఒక్కసారిగా నవ్వాడు. ఒక్కసారిగా నవ్వాడు. సడన్లీ స్మైలింగ్, దట్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఇట్ విల్ కమ్. ఒక్కసారిగా, సడన్లీ somebody is doing something, ఒక్కసారిగా. But mostly it is used along with the word నవ్వాడు only. Sometimes you can also use ఒక్కసారిగా ఇటు తిరిగాడు. ఒక్కసారిగా ఇటు తిరిగాడు మీన్స్ సడన్లీ ఇట్ టర్న్ దిస్ సైడ్. సో అటువంటి సందర్భంలో కూడా మీరు ఇది రాయొచ్చు. జస్ట్ దెన్ మోహన్ దాస్ స్టెప్డ్ ఫార్వర్డ్ షోయింగ్ హిస్ స్లేట్. ఇక్కడ జస్ట్ దెన్ అంటే అప్పుడే. జస్ట్ దెన్ మీన్స్ అప్పుడే. మోహన్ దాస్ స్టెప్డ్ ఫార్వర్డ్ మీన్స్ మోహన్ దాస్, దేర్ ఇస్ ఎ కరెక్షన్. మోహన్ దాస్ తన పలక చూపిస్తూ. ఇక్కడ షోయింగ్ అంటే మనము వెర్బ్ ఇన్ ఐఎన్జి ఫామ్ మీనింగ్ తీసుకోవాలి. చూపిస్తూ. టు షో అంటే చూపించడానికి. దిస్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఫర్ ద వర్డ్ టు షో, బట్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు మోడిఫై సమ్ టైమ్స్. ఇన్ స్టోరీ దట్ టైమ్ వీ మోడిఫైడ్, లైక్ దట్ యూ నీడ్ టు మోడిఫై, బట్ ద కామన్ మీనింగ్ ఈస్ టు షో. కామన్ మీనింగ్ ఫర్ ద వర్డ్, ఫర్ ద ఫ్రేజ్ టు షో ఈజ్ చూపించడానికి. షోయింగ్ చూపిస్తూ. ముందుకు వచ్చాడు. అప్పుడే మోహన్ దాస్ తన పలక చూపిస్తూ ముందుకు వచ్చాడు. దట్ మీన్స్ జస్ట్ దెన్ మోహన్ దాస్ స్టెప్డ్ ఫార్వర్డ్ షోయింగ్ హిస్ స్లేట్. ఎస్, కరెక్ట్ అండి. ఓకే, ఫర్ యువర్ ప్రాక్టీస్ ఐల్ జస్ట్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. He came here. You translate, I will tell you. He came here showing his book. He came here showing his book. అతడు ఇక్కడికి వచ్చాడు.
తన పుస్తకాలు చూస్తూ. చూపిస్తూ. రైట్ సార్, చూపిస్తూ. ఓకే, సో ఇది మీరు ఎలా చెప్పాలంటే అతడు అతడు వచ్చాడు. అతడు తన పుస్తకాలు చూపిస్తూ ఇక్కడ వచ్చాడు. ఎస్, కరెక్ట్ అండి. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి Right, sir. వచ్చాడు. Sorry. ఇక్కడికి వచ్చాడు. అవునండి, కరెక్ట్ అండి. అతడు తన పుస్తకాలు. అతడు తన పుస్తకాన్ని, నేను సింగులర్ బుక్ అని చెప్తే మీరు పుస్తకాన్ని అని Okay. చెప్పాలి. బుక్స్ అంటే పుస్తకాలను. అతడు తన పుస్తకాన్ని చూపిస్తూ ఇక్కడికి వస్తాడు. వచ్చాడు. సారీ, He వచ్చాడు. came means వచ్చాడు. Okay. So let us see the next sentence. Mr. Gills took one look and frowned. Sri Gills took one look and frowned. అంటే ఒకసారి చూసి. yes, it is correct. frowned అంటే angry means కోపంగా. yes, correct. అతడు కోపంగా చూసి. look and frowned. one look and frowned. ఒకసారి so చూసి చెట్లించుకోవడం. he took one look. సో శ్రీ గ్రిల్స్ ఒక్కసారిగా. ఓకే, ఒక్కసారిగా మీన్స్ సడన్లీ. ఓకే, సడన్లీ. ఒక్కసారిగా చూసి ముఖం. శ్రీ గ్రిల్స్ ఒక్కసారిగా చూసి ముఖం చిట్లించుకున్నాడు. ఓకే, ఇది అయిపోయింది. యు గాట్ దిస్ వర్డ్ రాంగ్ మై బాయ్. ఓకే, యు గాట్ దిస్ వర్డ్ రాంగ్ మై బాయ్ అంటే ఓ అబ్బాయి. ఓ అబ్బాయి, వీ కెన్ సే ఓ అబ్బాయి. ఓ అబ్బాయి, దట్ మీన్స్ మై బాయ్. మై బాయ్ మీన్స్ మా అబ్బాయి, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ లైక్ వీఆర్ కాలింగ్ ఓ అబ్బాయి, లైక్ దట్. ఓ అబ్బాయి, నువ్వు ఈ పదాలు తప్పుగా వ్రాసావు. ఓకే, యు గాట్ దిస్ వర్డ్ రాంగ్. ఓకే, సో వ్రాసావు. అండ్ యు గాట్ దిస్ వర్డ్ రాంగ్. ఈ పదమును ఆర్ ఈ పదాన్ని, సింగులర్. దిస్ వర్డ్. సో ఈ పదాన్ని ఆర్ ఈ పదము బోత్ ఆర్ కరెక్ట్. ఓ అబ్బాయి, నువ్వు ఈ పదాన్ని తప్పుగా వ్రాసావు. యు గాట్ దిస్ వర్డ్ రాంగ్. ఇది ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఓ అబ్బాయి, నువ్వు ఈ పదాన్ని తప్పుగా వ్రాసావు. దిస్ మీన్స్ my boy, you wrote this word wrongly. This is the word to word translation. Okay, but since we use different way, you got this word wrong ante, you got this word wrong ante ఇలా మార్చి రాయాల్సి ఉంటుంది. ఈ పదములో తప్పు ఉంది. ఈ పదం తప్పుగా ఉంది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే, యు గాట్ దిస్ వర్డ్ రాంగ్. ఈ పదము తప్పుగా ఉంది. ఈ పదము తప్పుగా ఉంది. ఓ అబ్బాయి, ఈ పదం తప్పుగా ఉంది అని చెప్పాడు. వృత్తం చుడుతూ. సర్క్లింగ్ అంటే ఇది వెర్బ్ ఇన్ ఐఎన్జి ఫామ్. సో ఒక పదముకు వృత్తం చుడుతూ. వృత్తం చుట్టుతూ ఆర్ చుడుతూ. ఓకే, వృత్తం చుడుతూ చెప్పాడు. వృత్తం చుట్టుతూ చెప్పాడు ఆల్సో కరెక్ట్. ఓకే, శ్రీ గ్రిల్స్ ఒక్కసారిగా చూసి ముఖం చుట్లించుకున్నాడు. ఒక పదం పైన చుట్టు వేసి. ఇది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు ఇది ఎందుకంటే మనం వేరే విధంగా ట్రాన్స్లేట్ చేసాం. ఓ అబ్బాయి, ఈ పదము తప్పుగా ఉంది అని ఒక పదము అని ఆ పదముకు వృత్తం చుట్టూ చెప్పాడు. ఓకే, ద టీచర్స్ ఫేస్ ఫెల్. ద టీచర్స్ ఫేస్ ఫెల్ అంటే మీరేం రాశారు? ఆ అధ్యాపకుడు ముఖము పడ్డాడు. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్ కెటల్. ఇక్కడ వేరే పదం వాడాల్సి ఉంటుంది. మామూలుగా మనము కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తాము, ముఖము చిన్న పుచ్చుకున్నాడు. ఓకే,
ముఖము చిన్న పుచ్చుకున్నాడు. దట్ మీన్స్ he's sad. We can see the sadness in the face. When we can see the sadness in the face, that activity is called ముఖము చిన్న పుచ్చుకోవడం. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పింది పాస్ట్ టెన్స్, బట్ ఇది ఎలా ఉందంటే ద టీచర్స్ ఫేస్ ఫెల్ అంటే టీచర్ ముఖము చిన్నబోయింది. ఓకే, ఇట్ ఈస్ పాసివ్ వాయిస్. ఓకే, ఇట్ ఈస్ పాసివ్ వాయిస్, చిన్నపోయింది. సో ఆ అధ్యాపకుడి ముఖము చిన్నబోయింది. We can say చిన్నబోయింది. సో ఆ అధ్యాపకుడు ముఖము చిన్నబోయింది. దెన్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ సరి అయిన. కరెక్ట్ మీన్స్ సరి అయిన. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ మనము ఇది ఎలా చెప్పాలంటే ఆ అక్షర క్రమము సరిగ్గా ఉంది. ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఇక్కడ చూడండి, ద స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్ అంటే ఆ అక్షర క్రమం సరిగ్గా ఉంది. కానీ ఇక్కడ మనము ఈ కరెక్ట్ అనే పదమును యాడ్జెక్టివ్ లాగా వాడితే సరి అయిన అని మార్చుకోవాలి. సో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ అంటే సరి అయిన అక్షర క్రమము అని పెట్టి అది మిగతా రాస్తే సరిపోతుంది. ఉంది అవసరం లేదు. ఇప్పుడు యాడ్జెక్టివ్ చెప్పినప్పుడు ఎండింగ్ లో ఏమీ రాదు. సరైన అక్షర క్రమం మీన్స్ స్పెల్లింగ్ అంతే. మళ్ళీ ఉంది అవసరం లేదు. సిమిలర్లీ బ్లూ స్కై నీలి ఆకాశం, కోల్డ్ వాటర్ చల్లని నీళ్లు, అంతే. మనం ఉంది అని పెట్టము. ఉంది అనేది ఎప్పుడు పెడతామంటే అది యాడ్వర్బ్ లాగా లేకుంటే డెస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ లాగా వాడినప్పుడు ఉంది అంటాం. అంటే ద స్పెల్లింగ్ ఈజ్ కరెక్ట్ అంటే అక్షర క్రమం సరిగ్గా ఉంది. అటువంటి సందర్భంలో గా ఉంది యాడ్ చేస్తాం. కానీ యాడ్జెక్టివ్ వాడినప్పుడు ఎండింగ్ లో ఏమీ ఉండదు. ఇంకా సరి అయిన అక్షర క్రమం కెటిల్ అంతే. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు అయ్యా. ఇక్కడ దీర్ఘం ఉండాలండి. అయ్యా, ధన్యవాదములు అయ్యా. సెడ్ మోహన్ దాస్, ధన్యవాదములు అయ్యా అని మోహన్ దాస్ చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓన్లీ కరెక్షన్ ఇన్ ద నేమ్, దట్స్ ఓకే. ధన్యవాదములు అయ్యా అని మోహన్ దాస్ చెప్పారు. ఓకే, సో హియర్ వీ నీడ్ టు క్లోజ్ this one. But మెరుగుతాను, it is not correct word, so we need to modify like this. నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. ఓకే, సో ఇక్కడ okay, let me read the English sentence, then I will give corrections. I will work hard and improve. ఓకే, చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో మనము ఇంకో పదము ఉంది అని అర్థం చేసుకోవాలి. ఐ విల్ వర్క్ అంటే అక్కడ లేదు కానీ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, అక్కడ మై సెల్ఫ్ అనేది లేదు కానీ ఉంది అని అర్థం చేసుకొని దాని యొక్క మీనింగ్ కూడా మనం తెలుగులో యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తామంటే నేను కష్టపడి పని చేసి, ఇక్కడ పని చేసి మనము పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో తీసుకుంటాం ఎందుకంటే అండ్ ఉంది. సో పని చేసి నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. దట్ మీన్స్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు. అది నార్మల్ వెర్బ్ లాగా ఉంటుంది. లెట్ మీ టైప్. నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. దిస్ ఈజ్ లైక్ రిఫ్లెక్టివ్ కాంటెక్స్ట్. ఓకే, అలా కాకుండా మనము ఐ విల్ ఇంప్రూవ్ ఇంకేదైనా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అనుకోండి. ఐ విల్ ఇంప్రూవ్ దిస్ ప్లాన్ అంటే ఈ ప్రణాళికను నేను మెరుగుపరుస్తాను. దీని తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మనము నేను మెరుగుపరుస్తాను అని చెప్పాలి. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, తనకు తానే చేసుకుంటే గనక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇది నన్ను నేను మెరుగుపరుచుకుంటాను అన్నట్లుగా వస్తుంది.
Right, sir. Yeah. On that day, you told us, sir, for oneself, one should use coup word. అవునండి, అలా మెరుగుపరుస్తాను ఫర్ అదర్స్, మెరుగుపరుచుకుంటాను ఫర్ మై సెల్ఫ్. యా. For one. ఓకే. మోహన్ దాస్. ఓకే. మిస్టర్ గిల్స్ patted Mohandas and moved on to the next classroom. Okay, so Sri Gills patted Mohandas and moved on to the next. సో ఇక్కడ మీరు ఏం రాశారు? ప్యాటెడ్ అంటే ఓకే, ప్యాటెడ్ అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే భుజము తట్టి. సో శ్రీ గిల్స్ మోహన్ దాస్ను తన భుజము తట్టి, దాస్ను వీపు తట్టి. ఓకే, అవసరం లేదు, తన అవసరం లేదు, వీపు తట్టి తదుపరి తరగతికి వెళ్ళాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్లాస్ అంటే తరగతి, క్లాస్ రూమ్ అంటే తరగతి గది. సో యూ నీడ్ టు యాడ్ గది ఆల్సో. ఆన్ టు లోకి. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ లోకి అన్న మీనింగ్ రాదు. ఆన్ టు అంటే ఇక్కడ వైపుకు అన్నట్టుగా వస్తుంది. ఇంటూ అంటే లోకి, ఆన్ టు అంటే వైపుకి, అటు వైపుకి. సో తరగతి వైపుకి. సో he did not enter it, he is going towards that one. So వైపుకి. శ్రీ గిల్స్ మోహన్ దాస్ ను వీపుపై తట్టి తదుపరి గది వైపుకి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, వైపుకి ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బట్ యూజువల్లీ ఫర్ ఈజీ ప్రొనౌన్సియేషన్ పర్పస్, if the previous letter is ending with oo sound, here also we change this one to ku sound instead of ki. So వైపుకి వెళ్ళాడు, like this. But the English teacher was furious. మీరేం రాశారు? కానీ ఆంగ్ల. ఓకే. సో ఇక్కడ చూడండి, కానీ ఆంగ్ల, ఇక్కడ మనము పదాలను కలపకూడదు. అంటే ఎలా చెప్పాలంటే ఆంగ్ల విడిగానే రాయాలి, అంటే స్పేస్ వదలని అవసరం లేదు, కానీ యాడ్ చేయాలి. ఆంగ్ల అధ్యాపకుడు. దిస్ ఇస్ కానీ ఆంగ్ల దీర్ఘం ఉండాలి. కానీ ఆంగ్ల అధ్యాపకుడు కోపంగా అయ్యారు. వాస్ ఫ్యూరియస్. కానీ ఆంగ్ల అధ్యాపకుడు ఆగ్రహం పొందాడు. ఆగ్రహం వ్యక్తం. మనం ఇక్కడ డూ అన్నాం కాబట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు అనొచ్చు, చేశారు అన్నా కరెక్టే విత్ రెస్పెక్ట్. కానీ ఆంగ్ల అధ్యాపకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు, బోత్ ఆర్ కరెక్ట్. ఐఎమ్ సారీ సార్ సెడ్ మోహన్ దాస్. ఓకే, నన్ను క్షమించండి అని మోహన్ దాస్ అన్నారు. ఓకే, నాకు ఆ పదం స్పెల్లింగ్ తెలియదు. ఓకే, ఐ డోంట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆఫ్ దట్ వర్డ్ అంటే మనము ఇలా చెప్పాలి, ఆ పదానికి అక్షర క్రమం తెలియదు. నాకు ఆ పదానికి అక్షర క్రమం తెలియదు. ఎస్, లెట్ మీ రీడ్ వన్ మోర్ టైం. కానీ ఆ ఆంగ్ల అధ్యాపకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను క్షమించండి అని మోహన్ దాస్ అన్నాడు. ద టీచర్ ఫ్రోన్డ్. అంటే మనం ఇంతకుముందు వాడామండి పదం, వాడినట్టు నాకు. సో ముఖము చిట్లించుకొని, యూ కుడ్ హ్యావ్ లుక్డ్ ఎట్ వాట్ ద బాయ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ హ్యాడ్ రిటర్న్. ఓకే, సో ఇక్కడ మనకు ఫ్రోన్డ్ అంటే ఇక్కడ
మనము తెలుగులో మీనింగ్ఫుల్ సెంటెన్స్ లాగా చేయాలి. ఎలా చెప్పచ్చు? చెప్పాడు అని చెప్పొచ్చు. ఆ టీచర్ ముఖం చిట్లించుకొని, అది చెప్పాక మళ్ళీ అన్నాడు అనేది మనం లాస్ట్ లో యాడ్ చేయాలి. ఇంగ్లీష్ లో లేదు, సెడ్ దట్ లేదు, అయినా కూడా మనం తెలుగులో రాయాలి. సో ఆ అధ్యాపకుడు, ఇది రాశారా? ఓకే. ఆ అధ్యాపకుడు మనము ముందు తీసుకుందాం, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉన్నట్టుగా. సో ఆ అధ్యాపకుడు ముఖం చిట్లించుకుని, నౌ వి విల్ స్టార్ట్ కోట్స్. చిట్లించుకొని స్టార్టింగ్ కోట్స్. ఓకే. You could have looked at what the boy sitting next to you had written. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ మీరు రాసింది నేను చదువుతాను, దాన్ని బట్టి మాడిఫై చేద్దాము. నువ్వు నీ పక్కన కూర్చొని ఆ అబ్బాయి ఏం రాశాడు చూడవచ్చు కదా. ఓకే, ఇక్కడ మనము ఫ్రేజ్ బై ఫ్రేజ్ అర్థం చేసుకోవాలి. యూ కుడ్ హ్యావ్ లుక్డ్ ఎట్ అంటే నువ్వు చూడగలిగి ఉండాల్సింది, చూసి ఉండాల్సింది అన్నట్టుగా మీనింగ్ అవుతుంది. యాక్చువల్గా షుడ్ హ్యావ్ మీనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ. అంటే అతను ఇక్కడ చూడండి, యూ షుడ్ హ్యావ్ కమ్ అంటే మీరు రావలసింది. యూ షుడ్ హ్యావ్ ఈటెన్ అంటే మీరు తిని ఉండాల్సింది. సో ఇక్కడ సేమ్ అటువంటి మీనింగే వస్తుంది. సో యూ కుడ్ హ్యావ్ లుక్డ్ అంటే నువ్వు అక్కడ ఎబిలిటీ ఉంది కానీ చేయలేదు. సో అతనికి ఎబిలిటీ ఉంది, చూసే ఎబిలిటీ ఉంది, ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా చెప్తున్నారు. సో యూ కుడ్ హ్యావ్ లుక్డ్ ఎట్ అంటే నువ్వు చూసి ఉండాల్సింది. ఓకే, నువ్వు చూసి ఉండాల్సింది రాసారా మీరు? చూడవచ్చు కదా. ఓకే, నువ్వు ఓకే ఇక్కడ మాడిఫై చేస్తాం, చూసి ఉండాల్సింది. సేమ్ యూ షుడ్ హ్యావ్ మీనింగే తీసుకుంటున్నాం మనం ఇక్కడ. నువ్వు చూసి ఉండాల్సింది. ఓకే, నువ్వు చూసి ఉండాల్సింది. యూ కుడ్ హ్యావ్ లుక్డ్ ఎట్ మీన్స్ ఆ అబ్బాయి వైపు అన్నట్టుగా వస్తుంది. బాయ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ హ్యాడ్ రిటర్న్. ఓకే, వాట్ ద బాయ్ సిట్టింగ్, యూ కుడ్ హ్యావ్ లుక్డ్ ఎట్ ద బాయ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ హ్యాడ్ రిటర్న్. ఓకే, నీ పక్కన కూర్చుని ఉన్న అబ్బాయి వ్రాసింది. ఓకే, నువ్వు నీ పక్కన కూర్చుని ఉన్న అబ్బాయి వ్రాసింది. ఓకే, వ్రాసింది చూసి ఉండాల్సింది. ఇక్కడ మళ్ళీ కోపంగా అవసరం లేదు, ఎందుకంటే ముఖం చిట్లించుకుని అన్నాడు అంతే. అని అన్నాడు అంతే, కోపం అవసరం లేదు. అని అన్నారు, నాట్ చెప్పారు. అని అన్నాడు. ఓకే, నౌ లెట్ మీ రీడ్ ద ఫుల్ సెంటెన్స్. ఆ అధ్యాపకుడు ముఖం చిట్లించుకొని నువ్వు నీ ప్రక్కన కూర్చుని ఉన్న అబ్బాయి వ్రాసింది చూసి ఉండాల్సింది అని అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, హీ గాట్ ఆల్ ద వర్డ్స్ రైట్. ఓకే, హీ గాట్ ఆల్ ద వర్డ్స్ రైట్ అంటే మీరేం రాశారు? అతడు అన్ని పదాలు సరిగ్గా వ్రాసాడు. యా, ఇట్ ఈస్ రైట్. హీ గాట్ ఆల్ ద వర్డ్స్ రైట్. ఇంకొక విధంగా చెప్పొచ్చు, హీ గాట్ ఆల్ ద వర్డ్స్ రైట్ అంటే అతని అన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. ఓకే, హీ గాట్ అంటే అతడు పొందాడు. సో ఇది మనం అలా మార్చొచ్చు, అతడి అన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. హీ రోట్ ఆల్ ద వర్డ్స్ కరెక్ట్లీ అంటే మీరు రాసింది కరెక్ట్. సో హీ గాట్ ఆల్ ద వర్డ్స్ అంటే మనం ఇలా మార్చవచ్చు, అతడి అన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. ఇక్కడ మనము రోట్ అనే పదం వాడలేదు ఇన్ ఇంగ్లీష్ లో, కాబట్టి వ్రాసాడు అనే పదం రాయకూడదు, ఉన్నాయి అనే పదం రాయాలి. సో హీ గాట్ ఆల్ ద వర్డ్స్ రైట్, అతడి అన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. ఎస్. మోహన్ దాస్ లుక్ డౌన్ అంటే మోహన్ రావు. ఓకే, కరెక్ట్, మోహన్ దాస్ కిందికి చూశాడు. ఎస్. సో ఇక్కడ కోట్స్ లో ఏది పెట్టాలి? ఇక్కడ నుంచి ఫస్ట్ సెంటెన్స్ మాత్రం మనం కోట్స్ లో పెట్టాలి.
అతడి అన్ని పదాలు సరిగా ఉన్నాయి. మోహన్ దాస్ కిందికి చూశాడు. ఓకే, మోహన్ దాస్ కిందకు చూశాడు. ఎస్, కరెక్ట్. ఐ ఈవెన్ డ్రూ యువర్ అటెన్షన్ బై ట్యాపింగ్ ద ఫ్లోర్. ఓకే, నేను నీ దృష్టిని వైపు మార్చుకోవడానికి నేల కూడా తట్టాను. ఓకే, బట్ యూ పెయిడ్ నో అటెన్షన్ సెడ్ ద టీచర్. ఓకే, ఐ ఈవెన్ డ్రూ యువర్ అటెన్షన్ బై ట్యాపింగ్ ద ఫ్లోర్. ఓకే, సో ఇంతకుముందు మనం ట్రాన్స్లేషన్ చేసాము. ఇది ఎలా చేసాము? Yes, sir. ఐ ఈవెన్ డ్రూ యువర్ అటెన్షన్. ఓకే, బై ట్యాపింగ్ ద ఫ్లోర్. ఓకే, బై ట్యాపింగ్ ద ఫ్లోర్ అంటే మనం ఏం రాసాము? నేల మీద తట్టాను, నేల మీద కాలును తట్టాను. ఇక్కడ కాలును తట్టాను అని లేదు, సో వీ కెన్ సే నేలను తట్టాను. యాజ్ యూ మెన్షన్, ఇట్ ఇస్ కరెక్ట్. నేలను కూడా తట్టాను. ఈవెన్ డ్రూ యువర్ అటెన్షన్. ఓకే, నేను నీ దృష్టిని నా వైపు. ఓకే, నా వైపు will not be this, sir. But నా it is వైపు not mentioned. మరల్చడానికి. నేను నీ దృష్టిని నా వైపు మరల్చడానికి నేలను కూడా తట్టాను. ఐ ఈవెన్ డ్రూ యువర్ అటెన్షన్ బై ట్యాపింగ్ ద ఫ్లోర్ బట్ యూ పెయిడ్ నో అటెన్షన్. ఓకే, బట్ యూ పెయిడ్ నో అటెన్షన్ అంటే కానీ నువ్వు పట్టించుకోలేదు. ఓకే, దట్ మీన్స్ యూ డిడెంట్ కేర్. యూ డిడెంట్ కేర్ అంటే నువ్వు పట్టించుకోలేదు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో యూ పెయిడ్ నో అటెన్షన్ అనే పదం మనం వాడాలి ఇక్కడ. కానీ నువ్వు పట్టించుకోలేదు. కానీ నువ్వు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు ఆల్సో మీన్ ఇగ్నోర్డ్. ఓకే, Right. ఓకే, బట్ యూ పెయిడ్ నో అటెన్షన్. నేను నీ దృష్టిని నా వైపు మరల్చడానికి నేలను కూడా తట్టాను కానీ నువ్వు పట్టించుకోలేదు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అని ఆ అధ్యాపకుడు చెప్పాడు. సెడ్ ద టీచర్. యా, ఓకే. వెన్ మోహన్ దాస్ వెంట్ హోమ్ హీ టోల్డ్ హిస్ మదర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్ ద స్కూల్. ఓకే, లెట్ us see the translation. When Mohan Das went home, మోహన్ దాస్ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇది నేను స్పెల్లింగ్ ఎర్రర్ మాత్రమే అనుకుంటున్నాను, ట్రాన్స్లేషన్ మీరు కరెక్ట్గానే చేసి ఉంటారు. మోహన్ దాస్ ఇంటికి వెళ్ళినప్పుడు. వినిపిస్తుందండి? హలో, అవునండి సార్. ఓకే, ఓకే. మోహన్ దాస్ ఇంటికి వెళ్ళినప్పుడు హీ టోల్డ్ హిస్ మదర్ అంటే అతడు తన తల్లికి చెప్పారు. ఇక్కడ మనము వెళ్ళినప్పుడు ఇక్కడ అతడు అని యాడ్ చేయొచ్చు. అతడు తన తల్లికి చెప్పారు. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. మనం అతడు అన్నాం కాబట్టి డూ వాడతాం. వాట్ హ్యాడ్ హ్యాపన్ ఇన్ ది స్కూల్, పాఠశాలలో ఏం జరిగిందో. ఇది బాగుందండి, ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ ఏం లేవు, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏం అనేది ఏ వాడాలి. ఏఐ అందులో సెకండ్, ఓకే సార్. నాట్ ఎం, ఇట్ ఈస్ ఏం. ఏం జరిగిందో తన తల్లికి చెప్పాడు. మోహన్ దాస్ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు పాఠశాలలో ఏం జరిగిందో తన తల్లికి చెప్పాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. యూ డిడ్ ద రైట్ థింగ్ బై నాట్ కాపీయింగ్ ద ఆన్సర్. మీరు ఇది పోస్ట్లో పెడతాం మనం. యూ డిడ్ ద రైట్ థింగ్ అంటే మీరు సరిగ్గా చేశారు. ఓకే, సో మీరు సరిగ్గా చేశారు, సరైన పని చేశారు. ఎస్, ఓకే, మీరు సరైన పని చేశారు. రూ ఇదేంటంటే ఇక్కడ రూ అన్నాం కాబట్టి ఇక్కడ డూ అనాలి, రూ అనాలి. చేశారు. ఓకే, మీరు సరైన పని చేశారు. బై నాట్ కాపీయింగ్ ద ఆన్సర్, సమాధానంను కాపీ చేయడం లేదు ద్వారా. ఇక్కడ కొద్దిగా మార్చాలండి. ఎలా అంటే కాపీ చేయకుండా. ఓకే, ఓకే, కాపీ చేయడం చేయకుండా, అట్లా చేయకుండా ఆర్ చేయడం చేయకుండా. కాపీ చేయకుండా అంటే సరిపోతుంది. ఓకే సార్. ఇదంతా కూడా తీసేసి కాపీ చేయకుండా మీరు సమాధానం కాపీ చేయకుండా సరైన పని చేశారు. యూ డిడ్ ద రైట్ థింగ్ బై నాట్ కాపీయింగ్ ద ఆన్సర్.
మీరు సమాధానంను కాపీ చేయకుండా సరైన పని చేశారు. ఎస్ ఇట్ ఇస్ సెడ్ హిస్ మదర్. తన అమ్మకు చెప్పారు, తన అమ్మగారికి చెప్పారు. యూ కెన్ సే అమ్మగారికి చెప్పారు. Okay, sir. Then we have, okay, if Raja Harishchandra were in your place. రాజా హరిశ్చంద్ర మీ స్థానంలో ఉంటే. ఎస్ ఇట్ ఇస్ కరెక్ట్. బట్ దిస్ స్పెల్లింగ్ ఈజ్ రాంగ్ అండి. షా వీ నీడ్ టు యూస్ స. ఓకే, స హరిశ్చంద్ర. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ హరిశ్చంద్ర. Correct. హీ టు వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. ఆయన కూడా, ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ డన్ అంటే అది అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ కాబట్టి నేను వెర్బ్ కంజుగేషన్ టేబుల్ బేసిక్ సెంటెన్సెస్ చెప్పలేదు. అప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలాగో మనము ఫ్యూచర్లో మన లెంగ్త్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుంది అని చెప్పి నేను కవర్ చేయలేదు. కాకపోతే పాత వీడియోస్లో దీని గురించి ఉంది. ఎవరైతే పాత వీడియోస్ చూస్తే అందులో ఉంది. ఓకే, నేను మారుస్తా. ఎలా అంటే వుడ్ హ్యావ్ డన్ అంటే చేసేవాడు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. చేసేవాడు. ఓకే, వి హ్యావ్ డన్ ఆర్ చేసి ఉండేవాడు, బోత్ ఆర్ కరెక్ట్. ఆయన కూడా ఇలాగే సేమ్ థింగ్ మీన్స్ ఈ విధంగానే. వీ కెన్ సే ఈ విధంగానే. రాజా హరిశ్చంద్ర మీ స్థానంలో ఉంటే ఆయన కూడా ఈ విధంగానే చేసి ఉండేవాడు. ఎస్. సో హీ టూ అంటే ఆయన కూడా, వుడ్ హ్యావ్ డన్ అంటే చేసి ఉండేవాడు, ద సేమ్ థింగ్ మీన్స్ ఈ విధంగానే. ఎస్ కరెక్ట్. ఇలా ట్రాన్స్లేషన్ చేయవచ్చు. ఎలా అంటే మోహన్ దాస్ ముఖము చిరునవ్వుతో వెలిగిపోయింది. ఓకే, సో చిరునవ్వుతో వెలిగిపోయింది. సో ఇక్కడ ఎలా వస్తుందంటే ఇది మామూలుగా మనం వాడతాం తెలుగులో. అతని ముఖము చిరునవ్వుతో వెలిగిపోయింది. సో లైక్ ద పీపుల్ కెన్ సీ ద షైనింగ్ విత్ హిస్ స్మైల్. సో అటువంటి సందర్భంలో మనం తెలుగులో అతడి ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది అలా రాస్తాం. సో అది ఇక్కడ సూట్ అవుతుంది. మోహన్ దాస్ ముఖము నవ్వుతో అన్నా పర్వాలేదు, నవ్వుతో వెలిగిపోయింది. Yeah, we need to use వెలిగిపోయింది only for all the person because we focus on the face. Face right, considered as like it, she, like that. So for objects we use right. In the end. So Mohan Das ముఖము నవ్వుతో వెలిగిపోయింది. He loved the play. Play అంటే నాటకము. హరిశ్చంద్ర ద ట్రూత్ఫుల్. హరిశ్చంద్ర సత్యవంతుడు. అనే నాటకం నచ్చింది. Means he loved or he liked, like that. We don't use most of the times the word loved. Loved means nachindi only. Ee natakam nachindi. This is the story of young Mohandas Karamchand Gandhi, who later became well known as Mahatma Gandhi. So దీని అర్థం ఏంటంటే దిస్ ఈస్ ద స్టోరీ అంటే ఇది కథ అని చెప్పి రావాలి. ఓకే, వచ్చింది. స్టోరీ ఆఫ్ అంటే యొక్క అని రావాలి. యొక్క రాశారని రాయలేదు. సో యొక్క అనేది ఎక్కడ వస్తుందంటే యువ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క అని వస్తుంది. ఆఫ్ అంటే ఇటువంటి సందర్భంలో రిటర్న్ తెలుగులో మీరు యొక్క అని రాయాలి. ఓకే సార్. ఇది యువ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క కథ. ఎస్, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ this is a story of young Mohandas Karamchand Gandhi, who later became well known as Mahatma Gandhi. Okay. Who later ante tarvati kalamlo. We can later means tarvata, but we have to include the word like later time. Okay, tarvati kalamlo
మహాత్మా గాంధీగా పేరు పొందిన, వెల్ నౌన్ అంటే పేరు పొందిన, మీరు ఇది నోట్ చేసుకోండి, అంటే ఉంటుంది రికార్డులో. వెల్ నౌన్ అంటే పేరు పొందిన. తర్వాతి కాలంలో మహాత్మా గాంధీగా పేరు పొందిన యువ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క కథ అలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఓకే, ఇది తర్వాతి కాలంలో మహాత్మా గాంధీ గా, ఇక్కడ యాజ్ వస్తే ఎప్పుడైనా కూడా యాజ్ వచ్చి ఇట్లా పేరు వస్తే గా అని రాయాల్సి ఉంటుంది. మహాత్మా గాంధీగా పేరు పొందిన యువ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క కథ. ఎస్, ఇది అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. We will meet again in the next session.